కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలపు పుట్టక మునిపే దాన్ని నేను పూర్తిగా గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే దానిని నీవు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అని అంటున్నాడు. ఇట్టి తెలివి నాకు మించింది, అది అగోచరం, అది నాకు అందదు. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, మాట నా నాలుకకు రాకమునిపే, నీ నోటిలో మాట, ప్రార్థన చేయడానికి మాటలు ఏవి రాకమునిపే వాటిని దేవుడు పూర్తిగా తెలుసుకొని ఉన్నాడంట. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యము కదా. ఆయన నీ సృష్టికర్త కాబట్టి, ఆయన నిన్ను తన అరచేతులతో చెక్కుకున్నాడు కాబట్టి, నిన్ను తన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు కాబట్టి, నీ ఆలోచనలేమో, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో,